తెలంగాణలో విజయశాంతి అనే వ్యక్తి తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. చాలా మంది కూడా తెలంగాణలో విజయశాంతి గారికి ఇంకో పేరు ఏంటంటే రాములమ్మ. చాలా మంది కూడా రాములమ్మ అంటే గుర్తుపడతారు, కానీ విజయశాంతి గారి అనే పేరు కొంతమంది గుర్తుండదు. ఎందుకంటే సినిమాలలో తను చేసిన యాక్టింగ్ కానివ్వండి, విజయశాంతి గారు చేసిన సినిమాలు కానివ్వండి, అంతమందికి అలా ఆకట్టుకున్నాయి. అలా చాలా మందికి ఇప్పటికి కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు విజయశాంతి గారికి. సినిమాల్లో తన పాత్ర ఎంతైతే ఉందో రాజకీయాల్లో కూడా తన పాత్ర అంతే చాలా గొప్పది. ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నామంటే దాంట్లో విజయశాంతి గారి పాత్ర కూడా చాలా ఉంది. అట్లనే ప్రజాప్రభుత్వం కూడా ఈ రోజు అధికారంలోకి రావడానికి విజయశాంతి గారి పాత్ర కూడా ఉంది. అటు సినిమాలలో కానివ్వండి, పాలిటిక్స్లో కానివ్వండి, తెలంగాణ రావడంలో కానివ్వండి, అట్లనే ప్రజాప్రభుత్వం కూడా అధికారంలోకి రావడానికి ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కూడా పదవి ఆశించకుండా పనిచేసిన ఉద్యమ నాయకురాలు ఎవరైతే ఉన్నారో విజయశాంతి గారు అని చెప్పక తప్పదు. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా మంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా అనలేకపోతున్నారు. మరి విజయశాంతి గారికి తెలంగాణ పైన విపరీతమైన ప్రేమ ఇప్పుడనే కాదు, ఆ రోజు తల్లి తెలంగాణ పార్టీ ఉవ్వెత్తున ఎగిసి ప్రజల గుండెల్లో నిండిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయబడింది. ఈరోజు వాటన్నిటిని గురించి కూడా మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా మనస్ఫూర్తిగా జై తెలంగాణ అని అనలేకపోతున్నారు. దాని గురించి విజయశాంతి గారు మొన్న బోనాలకు వెళ్ళినప్పుడు చెప్పిండ్రు, తెలంగాణ అనేది ఎప్పుడైనా కూడా మన గుండెల్లో ఉండాలి, ఎప్పుడు ఎక్కడికి పోయినా కూడా జై తెలంగాణ అని గట్టిగా మన మనస్ఫూర్తితోని అనాలని చెప్పి విజయశాంతి గారు చెప్పడం జరిగింది. మరి విజయశాంతి గారు నిజంగా తెలంగాణలో మరి బయట వాళ్ళు ఎవరైనా వచ్చి తెలంగాణను ఏమైనా చేస్తున్నారని అనుకుంటున్నారా, లేదా నాయకులందరూ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని మర్చిపోతున్నారా అని ఇండైరెక్ట్గా అన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. ఇవాళ మనం మాట్లాడుకుందాం. అట్లనే అసలు విజయశాంతి గారి గురించి తెలుసుకుందాం. ముందు విజయశాంతి గారికి సినిమాలలో మంచి పేరు ఉంది. ఇప్పటికే అసలు రాజకీయాలలోకి రాకపోతుంటే విజయశాంతి గారు ఈ రోజు లేడీ అమితాబ్ అని చెప్పి కూడా బిరుదు దక్కింది విజయశాంతి గారికి. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు విజయశాంతి గారికి. ఇప్పటికీ కూడా అదే ఎనర్జీతోని మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా కొన్ని మూవీస్ వస్తున్నాయి, అదే ఎనర్జీతోని పర్ఫామ్ చేస్తున్నారు. తన యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎక్కడ కూడా తగ్గలేదు. అలానే పాలిటిక్స్ కూడా ఎక్కడ కూడా తగ్గలేదు. తెలంగాణపై అభిమానంతో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది విజయశాంతి గారు. మరి అప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి గ్రామాలకు కూడా తల్లి తెలంగాణ పార్టీని తీసుకెళ్ళగలిగినారు. అప్పుడు కార్యకర్తలు కూడా చాలా మంది ఉంటుండే తల్లి తెలంగాణ పార్టీకి. మరి తర్వాత ఏమైందంటే తెలంగాణ గాంధీ అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆదేశాల మేరకు తల్లి తెలంగాణ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్లో విలీనం చేసుడైంది. విలీనం చేసినాక కొట్లాడిండ్రు, తెలంగాణ వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ నాయకురాలు విజయశాంతి గారు. మరి తర్వాత ఏమైందంటే తెలంగాణ ఇచ్చిన వెంటనే సోనియా గాంధీ గారిపై గౌరవంతో ఆ రోజు పదవి ఆశించకుండా కాంగ్రెస్లో చేరినారు విజయశాంతి గారు. తర్వాత ఏమైందంటే కాంగ్రెస్లో ఇది ఇప్పటి నుంచే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ నాయకులకు పడదు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు మనం ప్రజాప్రభుత్వం చూసుకున్నట్లే ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలని చూసుకోవాలి. కానీ వీళ్ళందరూ ఏంటంటే నాయకులందరికీ కొంచెం వేరే వాళ్ళకి లీకులు ఇచ్చి చిచ్చులు పెట్టించుకుంటున్నారు. సో అట్లాంటి కొన్ని కారణాల వల్ల విజయశాంతి గారు పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. మళ్ళా నా తెలంగాణ ఎక్కడ ఆగమైపోతుందో అని గ్రహించిన విజయశాంతి గారు మళ్ళీ సోనియా గాంధీను ఖర్గే గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అప్పుడు సోనియా గాంధీను ఖర్గే గారు తెలంగాణను గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అందరూ భ్రష్టు పట్టించినారు, మీరు దయచేసి పార్టీలోకి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పినాక విజయశాంతి గారు కూడా ఎటువంటి పదవి ఆశించకుండా వచ్చిండ్రు, పని చేసిండ్రు. ఈ రోజు తెలంగాణలో ప్రజాప్రభుత్వంలో అధికారంలో ఉంది అంటే దాంట్లో విజయశాంతి గారి పాత్ర చాలా కీలకమైనది. సో ఇంత చేసిన విజయశాంతి గారికి కూడా అనిపిస్తుంది కదా, మరి కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణను ఇచ్చింది, మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకులందరూ ఎక్కడ మర్చిపోతున్నారు, ప్రజలు కూడా జై తెలంగాణ అనే నినాదాన్ని మర్చిపోయారా అని చెప్పి మళ్ళొకసారి అందరికీ గుర్తు చేసే విధంగా మొన్న జరిగిన బోనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రాములమ్మ గారు నిజంగా నాకు అసలు ఆ వీడియో చూస్తేనే చాలా బాగా అనిపిస్తుండే. ఆ రోజు ఆ బేస్ వాయిస్ తోని జై తెలంగాణ అని అక్కడ అంటుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా పూనకాలు వస్తుండే.
అదే బేస్ తోని మీరు ఎక్కడికి పోయినా కూడా మన తెలంగాణ గురించి గొప్పగా చెప్పుకుంటే ఎంత బాగుంటది. మన తెలంగాణ నినాదం ఎందుకు మర్చిపోతున్నారు అని చెప్పి రాములమ్మ గారు గొంతెత్తడం జరిగింది. అదే అండి. సో ఇప్పుడు దాని గురించి మనం రాయడం నేటి రాత్రులు ఎక్స్క్లూజివ్ స్టోరీ. రాములమ్మ ఆందోళన ఎందుకు సంఘర్షణ. రాములమ్మ నోట జై తెలంగాణ మాట, రాములమ్మ ధైర్యం తెలంగాణ నినాదం. రాజకీయ తెర వెనుక ఏపీ శక్తులు తెలంగాణను తెరలు చేయాలని చూస్తున్నాయా? తెలంగాణకు ఏదో జరిగే అవకాశం కనిపిస్తున్నట్లు కనిపెట్టారా? తెలంగాణ మీద మళ్ళీ కుట్రలు మొదలైనట్లు పసిగట్టారా? అందుకే జై తెలంగాణ అని గట్టిగా నినాదించారా? తెలంగాణ ప్రజలు జై తెలంగాణ అని అనాలని సూచించారా? గుండెల మీద చెయ్యి వేసుకొని తెలంగాణ నినాదం చెయ్యాలని చెప్పారు. నిజంగా ఎందుకంటే ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చి మనకు 10 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఈ రోజు ఎలా ఉందో దేశం కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. అట్లాంటప్పుడు దుష్ట శక్తులు కూడా తెలంగాణను దోచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టే మన తెలంగాణను మనం మళ్ళా కాపాడుకోవాలి, మన తెలంగాణ నినాదం మనం మర్చిపోవద్దు అని చెప్పి రాములమ్మ గారు ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నారు. మెయిన్గా ఎవరికి అంటే కాంగ్రెస్ నాయకులు. ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి నేను ఓపెన్గా చెప్తున్నా, రాములమ్మ గారు అన్న విధంగా జై తెలంగాణ అని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కూడా అనలేదు. అందుకే రాములమ్మ గారు తట్టి లేపుతున్నారు కాంగ్రెస్ నాయకులందరినీ కూడా. మన తెలంగాణ రాష్ట్రం పైన దుష్ట శక్తులు చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడు దోచుకుందామా అని చెప్పి వాళ్ళందరూ వేచి చూస్తున్నారని చెప్పి నాయకులందరినీ కూడా తట్టి లేపుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ని కాపాడుకోవాలి కాబట్టి రాములమ్మ గారు తన గొంతుని ఎత్తారు. జై తెలంగాణ అని కూడా గట్టిగా అన్నారు. రాములమ్మ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ నినాదం చేయకపోవడంపై స్పందించరా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అనకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళవా? జై తెలంగాణ అనడానికి ఇబ్బంది ఏమిటి? ఎస్, 100%. జై తెలంగాణ అని అనడానికి కాంగ్రెస్ వాళ్లకు ఏమి ఇబ్బంది, కాంగ్రెస్ నాయకులకు ఏమి ఇబ్బంది? అదే అంటున్నారు కదా రాములమ్మ గారు, జై తెలంగాణ అని అనడానికి మీకు ఎందుకు ఇబ్బంది? నిజంగా మీరు జై తెలంగాణ అని అనకపోతే అపోజిషన్ వాళ్ళైనా ఎవరైనా కూడా అప్పుడు మీ పైన దుమ్మెత్తిపోయడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆ సంకేతాలు కూడా అట్లనే వెళ్తున్నాయి కదా. కొన్ని మీరు ఎక్కడి పోయినా కూడా మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఎంత చెప్పుకోవాలి మీరు? నిజంగా ప్రజాప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి నేను జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా నేను కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి విన్నది అంటే విజయశాంతి గారి దగ్గర నుంచి వెళ్ళి. ఆ రోజు విజయశాంతి గారు మాట్లాడి జై తెలంగాణ అంటుంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా పూనకాలు వస్తుండే. మన ఎక్కడికి పోయినా కూడా మన తెలంగాణ గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి, మాట్లాడుకోవాలి, జై తెలంగాణ అని చెప్పాలి. అది ఎప్పటికి కూడా మన మనసులో ఉండాలి. ఎక్కడ ఉన్నా కూడా మనం మన భారతదేశం గురించి మర్చిపోవద్దు, మన రాష్ట్రం గురించి కూడా మర్చిపోవద్దు. దాని గురించే విజయశాంతి గారు చెప్తున్నారు. ఇప్పటి నుంచైనా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఏడికి పోయినా కూడా జై తెలంగాణ అని మీరు మనసు నుంచి వెళ్ళి గట్టిగా అనండి. అప్పుడు ఎవరికి కూడా తప్పుడు సంకేతాలు తెలంగాణ పైన వీళ్ళకు కూడా ఉన్నదని చెప్పి ప్రజలు నమ్ముతారు. బయట నుంచి ఏవైతే ఈ దుష్ట శక్తులు ఉన్నాయో వాళ్ళు కూడా మన సైడ్ తిరిగి చూడరు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.